బ్రో నాకు ఐడియా వచ్చింది. ఏం ఐడియా? ఇప్పుడు ఎండాకాలంలో అందరూ ఎండకి ఇబ్బంది పడతారు కదా, కాబట్టి గవర్నమెంట్ మన స్టేట్కి ఒక మంచు పర్వతాన్ని తీసుకొస్తే బాగుంటుంది. మంచు పర్వతం చుట్టూ మంచం వేసుకొని పండుకుంటే ఫ్యాన్లు ఏసీలు అవసరమే లేదు. కరెక్టే. సేమ్ అట్లనే చలికాలం కోసం ఒక అగ్నిపర్వతాన్ని కూడా తీసుకురావాలా. అగ్నిపర్వతం చుట్టూ ఆడుకుంటూ ఉంటే చలే ఉండదు. గుడ్ ఐడియా. మళ్ళా వానకాలంలో రోడ్ల మీద నీళ్ళాగి బండ్లు కార్లు పోవు, కాబట్టి గవర్నమెంట్ ఇంటింటికో పడవ ఇస్తే బాగుండు. అట్లెట్లయితుంది బ్రో? మా ఇంట్లో నలుగురం ఉండం, అంటే నాకు 4 పడవలు కావాలా. ఎన్ని పడవలున్నా వర్షం మరీ ఎక్కువైతే తట్టుకోలేవు కదా బ్రో, కాబట్టి ఇంటింటికో హెలికాప్టర్ కావాలా. హెలికాప్టర్లో తక్కువ మంది పడతారు కాబట్టి గవర్నమెంట్ ఇంటింటికో విమానం వేస్తే బెటరే. నాకు కూడా విమానం నడపడానికి వచ్చు, కానీ దానికి కిక్కరా డాడ్ ఉంటుందో తెలియదు అంతే. బ్రోస్, మనం తీయబోయే సినిమా కోసం నేను కొన్ని డైలాగ్స్ రాసిన, చెప్తా వినండి. చూడప్ప సిద్ధప్ప, నేను సింహంలా అంటోని, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. సేమ్ టు సేమా అంటే సింహం పళ్ళు కూడా తోముకోదు, మరి నువ్వు కూడా తోముకోవా? అంటే అది స్నానం కూడా చేయదు, నువ్వు కూడా చేయవా? అయితే వద్దులే, ఇంకోటి చెప్తా. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ముందు వద్దంటే వెనకైతే ఓకేనా? ఫ్లూట్ కాకుండా వైలిన్ అయితే ఓకేనా? అయితే ఇది కూడా వద్దులే, ఇంకోటి చెప్తా. సింహం 4 అడుగులు వెనక్కి వేసిందంటే 10 అడుగులు ముందుకు దూకడానికి. ఒకవేళ వెనకాల చెట్టడ్డం ఉంటే అడుగులు వెనక్కి వేయలేదు కదా. 4 ఎందుకు? 2 వేస్తే టైం సేవ్ అవుతుంది కదా. అయితే వద్దులే, ఇంకోటి చెప్తా. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. శ్వాసనే అంత భయంకరంగా ఉంటే తుమ్మితే ఇంకెంత భయంకరంగా ఉంటుందో. అయినా ఈ ఎలివేషన్ డైలాగ్స్ అన్నీ సింహం మీదనే ఎందుకు రాసినావు? ముళ్ళపంది మీద రాయొచ్చు కదా. బ్రో, రైలు ప్రమాదాలు ఎక్కువ జరగడానికి కారణం ఏంటో తెలుసా? ఏంది? రైలు పట్టాలకి స్పీడ్ బ్రేక్స్ లేకపోవడమే. స్పీడ్ బ్రేక్స్ ఒకటే కాదు, ట్రైన్లో ప్యాసింజర్లకి హెల్మెట్ లేకపోవడం కూడా ఒక కారణం. మళ్ళీ ఈ కంకర చూడు, మొత్తం వేస్ట్గా పడేసినారు. మనకన్నా ఇస్తే ఇల్లన్నా కట్టుకుంటాం కదా. అవును, ఈ కంకరంతా తీసేసి దూది పెడితే పాపం ట్రైన్కి మెత్తగా ఉంటుంది. ఓకే బ్రో, ట్రైన్ స్పీడ్ పెంచడానికి నాకు ఐడియా వచ్చింది. ఏం ఐడియా? ఇప్పుడు 20 బోగీలకి ఒక్క ఇంజన్ ఉంటేనే అంత ఫాస్ట్ పోతే, అదే ఒక్క బోగీకి 20 ఇంజన్లు ఉంటే ఇంకా ఫాస్ట్ పోతుంది కదా. అసలు బోగీలే లేకుండా అన్ని ఇంజన్లే ఉంటే ఇంకా ఫాస్ట్ పోతుంది కదా. మరి ప్యాసింజర్లు ఎక్కడ కూర్చుంటారు? ప్యాసింజర్లతో మనకేం పని? ట్రైన్ ఒకటి పోతే చాలు. కరెక్టే బ్రో. మనం కూడా ఈఎంఐలో ఒక ట్రైన్ కొందామా బ్రో? ఈఎంఐలు అంటే నెక్స్ట్ పండగ ఆఫర్లా 0 డౌన్ పేమెంట్ ఆఫర్ ఉంటుంది, అప్పుడు కొందాం. బ్రో, ఈ సోషల్ మీడియాలో చాలామంది డిప్రెషన్లోకి పోయినా అని అంటారు కదా. అది యాడ్ ఉందో కనుక్కొని మనం కూడా ఒకసారి పోయిద్దామా? పోదాం బ్రో, నెక్స్ట్ వీక్ శాలరీ వస్తుంది, అప్పుడు పోదాం. అంతమంది డిప్రెషన్లోకి పోయినారని అంటే అదేదో ఫేమస్ అయి ఉంటుంది, కాబట్టి మనం కూడా ఒకసారి పోయిద్దాం. ఒకసారి గూగుల్ మ్యాప్స్లో చూడు, ఈ నుంచి డిప్రెషన్కి ఎంత దూరమో. గూగుల్ మ్యాప్స్లో చూపిస్తలేదు బ్రో. డైరెక్ట్ రైల్వే స్టేషన్లో డిప్రెషన్కి 2 టికెట్లు అడుగుదాం. అదేదో తొందర పోయిద్దాం బ్రో, నెక్స్ట్ మంత్ మా చుట్టాలది పెళ్ళుంది, ఈలోపే డిప్రెషన్లోకి పోయొద్దాం. డిప్రెషన్లోకి మనం ఒకటే పోదామా, మన ఫ్రెండ్స్ని కూడా తోలుకోదామా? ఫస్ట్ మనం పోయి ఆ డిప్రెషన్ ఎట్లుందో చూసి బాగుంటే నెక్స్ట్ టైం మన ఫ్రెండ్స్ని తోలుకోపోదాం. ఖచ్చితంగా బాగుంటుంది బ్రో. బాగున్నందుకే కదా చాలామంది డిప్రెషన్లోకి పోతున్నారు. అందరూ డిప్రెషన్ లోపలికి పోతున్నారా? లోపలికి కాకుండా సైడ్కి ఎవరు పోతలేరా? బ్రో, మనం ఒక పెద్ద షిప్ని తయారు చేద్దామా? చేద్దాం. దానికి ఒక మంచి పేరు కూడా పెడదాం. ఏం పేరు? అంటే మన షిప్లోకి చాలామంది ఫ్రెండ్స్ ఎక్కుతారు, కాబట్టి ఫ్రెండ్షిప్ అని పెడదాం. ఫ్రెండ్స్తో పాటు రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా మన షిప్ ఎక్కుతారు కదా, కాబట్టి రిలేషన్షిప్ అని పెడదాం. వాళ్ళతో పాటు చాలామంది పార్ట్నర్స్ కూడా ఎక్కుతారు, కాబట్టి పార్ట్నర్షిప్ అని పెడదాం. లాజిక్కే కానీ మన షిప్లోకి లీడర్స్ కూడా ఎక్కుతారు, కాబట్టి లీడర్షిప్ అని పెడదాం. వాళ్ళతో పాటు అన్నోన్ మెంబర్స్ కూడా ఎక్కుతారు, కాబట్టి మెంబర్షిప్ అని పెడదాం. ఇది ఇండియాలో ఉన్న సిటిజన్స్ అందరూ మన షిప్ ఎక్కుతారు, కాబట్టి సిటిజన్షిప్ అని పెడదాం. కరెక్టే, మనం ఓనర్లం, ఆ షిప్ మనం కూడా ఎక్కుతాం, కాబట్టి ఓనర్షిప్ అని పెడదాం. ఒకవేళ పెద్ద పెద్ద స్కాలర్స్ ఎక్కితే వాళ్ళ కోసం స్కాలర్షిప్ అని పెడదాం. మనం షిప్ తయారీ అనేక కొంతమంది స్పాన్సర్ చేస్తారు, కాబట్టి వాళ్ళ కోసం స్పాన్సర్షిప్ అని పెడదాం. మరి ఇంటర్ చదివిన స్టూడెంట్స్ కూడా మన షిప్ ఎక్కుతారు కదా, కాబట్టి ఇంటర్న్షిప్ అని పెడదాం. హలో బ్రో, ఎక్కడా? బయటికి పోతున్నా బ్రో. బయటకంటే సరుకులు తీసుకురానికే కిరాణా షాపుకి పోతున్నావా? దానికోసమే ఫోన్ చేసిన. నేను కూడా సరుకులు తీసుకురావాలా, ఇప్పుడే లిస్ట్ రాసుకున్నా. పర్లేదు బ్రో, నాకు చెప్పు, నేను తీసుకొని వస్తా. నువ్వు తెస్తావా? లిస్ట్ చాలా పెద్దగా ఉంది బ్రో. పర్లేదు బ్రో, నువ్వు చెప్పు, నేను తెస్తా. ఇన్ని సరుకులు గుర్తుపెట్టుకుంటావా? చెప్తే గుర్తుపెట్టుకుంటలే, చెప్పు. సరే, ఒక 1/2 కేజీ ధైర్యం. 1/2 కేజీ ధైర్యమా? 1/2 కేజీ ఏం సరిపోతుంది బ్రో, కేజీ తెస్తాలే. సరే, మళ్ళీ 1 లీటర్ భయం. లీటర్ భయం ఏం చేస్తావు? 1/2 లీటర్ మస్తు. అయితే సరే, ఇంకా 4 బాటిళ్ళు కోపం.
అది ఇక్కడ దొరకదు బ్రో. ఈ కిరాణా షాప్లో కోపం లేదు. అయితే వదిలే, దాన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుందాంలే. ఇంకా ఒక డజన్ ప్రేమ. ప్రేమ 1-2 అంటే దొరుకుతుంది, కానీ డజన్ అంటే కష్టం బ్రో. ట్రై చేయి బ్రో, ఉంటే తీసుకురా, లేకుంటే ప్రేమను కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేద్దాం. సరే అంతేనా? ఇంకా ఉన్నాయి బ్రో, లిస్ట్ చాలా పెద్దది. ఇంకేముండయి? ఇంకా స్వార్థం, సంతోషం, ద్వేషం, పగ, మొండితనం, మంచితనం ఇవన్నీ తేవాలా. అన్ని సరుకులు అంటే నేను ఒక్కనే మొయలేను. ఇంటికి వస్తున్నా, ఇద్దరం కలిసి వద్దాం. సరేరా, కలిసిపోదాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇంటర్వ్యూ ఏమైంది? సెలెక్ట్ అయినా బ్రో, కానీ వాళ్ళు శాలరీ తక్కువ ఇస్తారంట, అందుకే వద్దనుకున్నా. ఎంత ఇస్తారంట? 40,000 ఇస్తారంట. 40,000 మంచిదే కదా. ఇంత చదువు చదివి 40,000కి చేస్తామా బ్రో? మినిమం 30,000 అన్న ఇవ్వాలా. పిచ్చోను వే బ్రో. 30,000 అంటే 40,000. 30,000 అంటే 40,000. అవునా? 30,000 అంటే ఇంగ్లీష్ కదా, లక్షకి దగ్గర ఉంటుందేమో అనుకున్నా. లేదు, 30,000 అన్నా 40,000 అన్నా రెండు ఒకటే. అయినా నెలకి 40,000 ఏం సరిపోతాయి బ్రో? సంవత్సరానికి 2 లక్షలన్న ఇవ్వాలా. కరెక్టే. నెలకి 40,000 చీప్, సంవత్సరంకి 2 లక్షలు రిచ్. అదే కదా మరి. అయినా ఎట్లా సెలెక్ట్ అయినావు బ్రో? ఏముంది, రూమ్లోకి పోగానే టేక్ యువర్ సీట్ అన్నారు. నేను ఆ సీట్ తీసుకొని బయటకు వస్తుంటే వావ్ వాట్ ఏ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అని సెలెక్ట్ చేసినారు.